హాయ్ ఫ్రెండ్స్, ఉన్న కారేసి ఈరోజు సండే అయినా మేము షాప్ తీయడం జరుగుతుందండి. ఎవ్రీ సండే కూడా మేము తీస్తున్నాము. ఓకేనండి. మన దగ్గర ఈరోజు షిఫ్ట్ ఒకటి వచ్చిందండి. దీనికి కంప్లైంట్ ఏంటంటే ఏసీది క్లచ్ కాయిల్ అనేది కాలిపోయిందండి. క్లచ్ కాయిల్ అనేది కాలిపోయిందండి. ఇది బండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏసీ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆన్ అయింది కదండి. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్తే చూడండి, పవర్ ఆన్ అయింది. బల్బు చూడండి, ఏసీ కంప్రెషన్ ఆన్ అవ్వట్లా. ఓకే, అంటే కంప్లైంట్ ఏంటని చూస్తే, ఓకే ఫ్రెండ్స్, పవర్ అయితే వస్తుంది కానీ కంప్రెషన్ ఆన్ అవ్వట్లా. కంప్రెషన్ ఆన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే క్లచ్ కాయిల్ కాలిపోయింది. ఆ క్లచ్ కాయిల్ కాలిపోవడం దాని మీద మనకి ఈ కంప్లైంట్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ కంప్రెషర్ బటన్ ఆపుతున్నాను. ఓకే, ఇక్కడ ఇండికేషన్ వెలుగుతుంది కదా, ఇది ఆఫ్ అవుతుంది. ఇది బటన్ కూడా పనిచేయట్లేదు, ఆన్ ఆఫ్ బటన్. సో బ్లోయర్ ఆపినా ఆగిపోయింది. చూడండి, అయిపోయిందా బటన్ రైట్. ఇక్కడ కూడా పవర్ బల్బు దగ్గర ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఆన్ చేస్తున్నాను, అక్కడ ఆన్ అయింది. చూసారా, ఆన్ అవుతుందండి. ఆఫ్, ఆన్, మళ్ళీ బల్బు వెలిగింది. ఇప్పుడు ఆఫ్. ఓకే, అంటే ఇక్కడ ఆఫ్ అవుతే అక్కడ ఆఫ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఆన్ అయింది, మళ్ళీ అక్కడ ఆన్ అయింది. అంటే ఇది పవర్ అయితే వస్తుంది. దీంట్లో క్లచ్ కాయిల్ కలపడం దాని మీద మనకి ఇది ఈ రకంగా మనకి జరగటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లైంట్. ఈ బండికి ఈరోజు సండే అయినా మేము వర్క్ చేస్తాము. మనకి సండే అని ఏం లేదు, ఉన్న కారేసి. ప్లస్ దీంతోపాటు మనకి మహేంద్ర టీయూవీ ఒకటి వచ్చింది. దానిదేమో మనకి రెసిస్టెన్స్ కాలిపోయిందండి. దానిది రెసిస్టెన్స్ కాలిపోయింది. సో ఈ మహేంద్ర టీయూవీ అండి, దీనికి రెసిస్టెన్స్ కాలిపోయింది. అది ఒక వీడియో పెడతాం జరిగింది మీకు. ఇదిగోండి, ఇది రెసిస్టెన్స్ అంటారు దీన్ని. 1, 2, 3 స్టెప్పులు పనిచేస్తాయి. ఇది పోయింది, దీనికి కూడా ఇది మారుస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనకి సండే అయినా మేము వర్క్ చేస్తాం, కానీ మేము ఒక్కొక్క సండే ఉండకపోవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సండే అయినా మనం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉన్న కారేసి వర్క్స్.